श्रीगुरुभ्यो नमः। हरि విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. సర్వవ్యాపకుడు, అనంతుడు, రూపాది రహితుడు అయిన పరమేశ్వరుడి యొక్క దివ్యలీలలు అనంతాలు. అటువంటి లీలలు స్కాంద పురాణంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటినప్పుడే మనం ప్రభాస ఖండము అనే ఖండంలో ఉన్నటువంటి వాటిని 3వ దివసం వినడానికి సిద్ధపడ్డాం. ఈరోజు కార్యక్రమాన్ని సుదర్శన రెడ్డి గారి కుటుంబం సమర్పిస్తున్నది. వారికి సకల శుభాలు కలగాలి అని అనేక మంగళాశాసనాలు చేసుకుందాం. సర్వవ్యాపకుడు, తాను తప్ప మరొకటి లేనివాడు శివుడంటే. అందుకే శివుడికి స్వపర భేదం లేదు. మనం సామాన్య మానవులం కనుక కొంతమందిని మనవాళ్ళు అనుకుంటాం, కొంతమందిని పరులు అనుకుంటాం. ఈ పరాయి భేదం లేనటువంటి వాడు పరమాత్ముడు అంటే. అంతటా వ్యాపించిన వాడు. ఈశ్వరుడు లేని స్థలము ఎక్కడుంది చూపించండి అంటే ఎవడూ చూపించలేడు. అటువంటి ఈశ్వరుణ్ణి దారుకావనంలో దిగంబరంగా విహరిస్తూ ఉన్నటువంటి వాణ్ణి ఒక్క మునిపత్తులు మాత్రమే గుర్తించారు. ఈయన ఈశ్వరుడు, మనందరికీ అధిష్టాన దేవత. లోకే స్త్రీప్రాయం ఇతరత్సర్వం. ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి స్త్రీ స్వరూపుడే. ఒక్క పరమాత్ముడు మాత్రమే పురుషుడు. ఈయన అనుసరిస్తే మనం కైలాసానికి వెళ్ళవచ్చు అని వెంటబడ్డం మొదలెట్టారు. ఇది మునులకు అర్థం కాలేదు. పోని వాళ్ళేమో సామాన్యుల, వాళ్ళు తపస్సు చేసిన వాళ్లే. తెల్లవారులేస్తే వాళ్ళు శివుడినే ఉపాసిస్తున్నారు. కానీ ఆ శివుడే ఇప్పుడు ఈ దిగంబర రూపంలో తిరుగుతున్నాడని అర్థం కాలేదు వాళ్ళకి. అందుకే భాగవతంలో మునిపత్నుల దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహారం స్వీకరిస్తున్నప్పుడు పోతన గారు కృష్ణుణ్ణి గ్రహించలేని మునుల గురించి ఓ పద్యం రాశాడు. క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతలు వనులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశ్వరున్ మతినూహింపక గోపబాలుడనుచున్ మందస్థితిని జూచి దుర్మతులై అన్నము లేదు పొమ్మనిరి సమ్మాన క్రియాశూన్యులై. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో ఒకప్పుడు గోవులు మేపుతూ గోపాలకుల్ని వెంట పెట్టుకుని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి దగ్గరలోనే ఆంగిరసము అని ఒక యజ్ఞం చేస్తున్నారు కొంతమంది బ్రాహ్మణులు, మహాత్ములైన మునులు. వాళ్ళు కృష్ణుడి కోసమే యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళని అనుగ్రహించాలనుకున్నాడు కృష్ణుడు. ఆ రోజు కృష్ణుడి యొక్క మాయ వల్ల కృష్ణుడితో పాటు వెళ్లినటువంటి పిల్లలు అన్నం పట్టుకెళ్లకుండా వెళ్లారు. రోజు బృందావనంలో గోవులు మేపుకోవడానికి వెళ్లేటటువంటి గోపాలకులు సద్దన్నం పట్టుకెళ్లేవారు. ప్రొద్దున్నే సద్దన్నం పట్టుకెళ్లేవాళ్ళు ఆ రోజు పట్టుకెళ్ళడం మర్చిపోయారు. మాకో శిష్యుడు ఉన్నాడు. వర్షం లేనప్పుడు గొడుగు పట్టుకొస్తాడు కారులో, వర్షం వచ్చినప్పుడు గొడుగు మర్చిపోతాడు. అలాగా రోజు సద్దన్నం పట్టుకెళ్లేవాళ్ళు ఆ పూట సద్దన్నం మర్చిపోయారు. అదే కృష్ణమాయ అంటే. తీరా అడవిలోకి వెళ్ళగానే ఏ 12 దాకానో పెద్దగా ఆకలి వెయ్యని పిల్లలకి ఈ పూట 8 నుంచి ఆకలి వేయడం మొదలెట్టింది. మన దగ్గర అన్నం లేనప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుందండోయ్. మంచినీళ్లు లేనప్పుడు దాహం వేస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మీ బలహీనత, మీరు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళకపోతే ఇంకెక్కడేం దాహం ఇస్తున్నారట. అయ్యి బాబోయ్ మంచినీళ్ళు పట్టుకెళ్ళలేదు అని. ఎందుకంటే అసలు మంచినీళ్లు లేవనే బెంగ వల్ల ఎక్కువ నీళ్లు తాగాలనే కోరిక కలుగుతుంది, దాహం ఎక్కువ వేస్తుంది. మనం అన్నం పట్టుకెళ్ళినప్పుడు రైల్లోకి ఆ పూట ఎక్కువ ఆకలిస్తుంది. అదే మనతో కూడా పట్టుకెడితే ఉంది కదా ఎప్పుడైనా తినచ్చని అనుకుంటాం, లేనప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట. అదే విచిత్రం.
అలాగే ఆ పూట వీళ్ళందరికీ కడుపులో గంట కొట్టింది, మంట బయలుదేరింది. కృష్ణ కృష్ణ ఆకలికి తట్టుకోలేకపోతున్నాం, ఈ పూట ఏమో సద్దన్నం కూడా తెచ్చుకోలేదు, ఎలా అని వాళ్ళంతా కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నారు, ఏడ్చారు. ఆకలి వేసినా కృష్ణుడినే తలుచుకునేవారు వారు, నిద్ర రాకపోయినా కృష్ణుడే, ఆఖరికి దోమలు కుట్టినా కృష్ణుడే, అన్నిటికీ కృష్ణుడే తలుచుకునేవారు. దోమలు కొడితే అడవిలో కృష్ణుడు ఏం చేస్తాడు అనుకోలేదు. కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణ కృష్ణ రక్షించు అంటే దోమల నుంచి రక్షిస్తాడు, భామల నుంచి రక్షిస్తాడు, అన్నం పెడతాడు, నిద్ర వచ్చేలా చేస్తాడు అని ఎల్లవేళలా కృష్ణుడే తలుచుకుంటున్నారు వారు. ఈ పూట కూడా కృష్ణుడిని అడిగితే అప్పుడు కృష్ణుడే ఉన్నాడు. ఇక్కడ కొంతమంది బ్రహ్మజ్ఞానులు ఉన్నారు, వారికి నేనంటే చాలా భక్తి, వారు శరీరముతో స్వర్గానికి వెళ్లడం కోసం ఆంగిరసం అనే ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం ఇవాళ్లతో పూర్తవుతోంది. యజ్ఞం పూర్తయ్యేటప్పుడు పూర్ణాహుతి అయిపోగానే ఎవరైనా అన్నం అడిగితే పెడతారు వారు. పైగా ఈ పూటతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి కనుక మడిపట్టింపు కూడా ఉండదు. మీరంతా అక్కడికి వెళ్లి భోజనం అడిగి తీసుకురండి అన్నాడు ఆయన. కృష్ణుడు ఏదో చెబుతూనే ఉండగా ఓహో ఇక్కడ యజ్ఞం జరుగుతుందంటే వాళ్ళు భోజనం పెడతారట అని పూర్తిగా మాట వరకుండా పరిగెత్తారు వీళ్ళు. కృష్ణుడు ఏదో చెప్పబోతున్నాడు, ఇంకా వినరు వీళ్ళు కొందరు. దానికి జీకే అని పేరు, అంటే గొడ్డు కంగారు. గొడ్డు కంగారు చూసారా మీరు ఎప్పుడైనా? ఆవులు 2-3 ఉంటే ఒక ఆవు గడ్డి పెడితే మిగతా ఆవులు అని ఓ కంగారు పడిపోతాయి. అన్నిటికీ పెట్టమేమో, దానికి మాత్రమేమో పెడతామేమోనని. అలాగే కొంతమంది ఉంటారు, ప్రసాదం పెడుతున్నప్పుడు ఆఖరి వాడి కంగారుని వాడి చివరికి వచ్చేసరికి ఇది దొరకదేమోనని. ఈ కంగారు ఎవరిలో ఉంటే వాళ్ళందరూ గొడ్డు కంగారులే. అలా కృష్ణుడి మాట వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్లిన వాళ్ళంతా 4 మైళ్లు నడిచి ఈ ఆంగిరసం అనే యజ్ఞం చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అంటే ఈ గోవులు మేపుకోవడానికి వీళ్ళు వచ్చిన స్థలం నుంచి 4 మైళ్ల దూరంలో ఉందట యజ్ఞ ప్రదేశం. ఆ సమయంలో వాళ్ళు పూర్ణాహుతికి సిద్ధంగా ఉన్నారు. ఒక 10 నిమిషాలు అయితే పూర్ణాహుతి అయ్యేది. ఈ లోపు వీళ్ళ కంగారు కదా, ఆకలి తట్టుకోలేక, మహానుభావులారా, మునులారా, మేమంతా ఈ పూట ఆకలితో మాడిపోతున్నాం, ప్రొద్దుటే ఇంట్లోంచి బయలుదేరాం, కనీసం కాఫీ చుక్క కూడా తాగలేదు, ఇంత చున్ను ముక్కు కూడా తినలేదు, మలమల మాడిపోతున్నాం, ఈ అడవిలోకి వచ్చేటప్పుడు మంచినీళ్ళు కూడా తెచ్చుకోవడం మర్చిపోయాం. మీరు మహానుభావులు, బ్రహ్మజ్ఞానులు, పూర్ణాహుతి అయిపోవడంతో, బ్రహ్మయాగం పూర్తవడంతో నివేదనలు చేసి పరమాత్మకి పెడతారు. అలా పరమాత్మకి నివేదన చేసినది ఇతరులకి పెట్టకుండా తినరని విన్నాం. అలా పెట్టడం పుణ్యం కూడా. మా అందరికీ ఇంత అన్నం పెట్టండి, కృష్ణుడితో వచ్చాం, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అనగానే వాళ్ళకి జ్ఞానోదయం ఇంకా అవ్వలేదు. వీళ్ళు చేసే యజ్ఞం కృష్ణుడి కోసం చేస్తున్నారు. అందులో చదివే మంత్రములు కృష్ణ మంత్రములే. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ అనే మంత్రంతో యజ్ఞం చేసిన వాళ్లే. కానీ ఆ కృష్ణుడే ఈ కృష్ణుడని వాళ్ళకి అర్థం కాలేదు. చూసారా, అదొక యోగం. మొన్న ఒక ఆయన పీఠానికి వచ్చాడు. పద్మాకర్ గారు ఎక్కడున్నారంటే నన్ను అడిగాడు. అడగడానికి ఒక కారణం ఉందిలేండి, అది చెబితే మీరు నవ్వుతారు మళ్ళీ. ఆయన 2017లో ఎప్పుడో నా పురాణం అన్నప్పుడు ఇక్కడ కొంచెం జుట్టు లేదట, ఇప్పుడేమో జుట్టు వచ్చింది. అందుకని ఆయనేనా ఈయనేనా అంటాడు ఆయన. ఆ పక్కన ఉన్న మా ప్రధాన అర్చకులు వారు ఈయనేనండి ఏంటంటే, అదేంటండి అందులో చూశాను టీవీలోను, ఆ భారతంలోనో ఆ భాగవతంలోనో ఎక్కడో, కానీ ఇక్కడ కొంచెం నున్నగా ఉంది కదండి అంటాడు. ఆ నున్నగా ఉన్నది తిన్నగా అయ్యింది ఆయన, అది ఆయన మహిమ అంటాడు. ఈయన కొంచెం దగ్గరకు వచ్చి ఇలా కళ్ళతోడు పెట్టి చూసి నువ్వేనయ్యో అన్నాడు. పైగా మీరు కూడా కాదు, నువ్వేనయ్యో అంటే ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అలా ఉంటుంది. దేవుణ్ణి ఒరే అంటాం కదా, రారా కృష్ణయ్య అంటాం గాని రండి కృష్ణుడు గారు అంటే దూరం అయిపోతాడు. అందుకని నువ్వేనయ్యో అన్నాడు ఆయన. మా వరంగల్ నుంచి వచ్చాట. అందువల్ల వరంగల్ అంటే కొంచెం గురుగారు కొన్ని ఇష్టాలు, ఎందుకంటే అక్కడ బందర ఉంది, పోతన గారు ఊగారు, అందులో కొంచెం ఆ ప్రాంతం అంటే బాగా ఇష్టం గురువు గారికి. అక్కడ నుంచి వచ్చాడు. ఇక ఆ పూట నేనే పద్మాకర్ గారిని తెలుసుకున్నాక మాత్రం కాళ్ళు పట్టుకు వదలలేదు. పక్క వాళ్ళు ఎంత గింజుకున్నా సరే ఈ కాళ్ళు నవ్వి ఎవరన్నా ఇక్కడికి వచ్చారంటే కాళ్ళు విరగొడతానన్నాడు. ఇది నా కాళ్ళు విరగొడతానలేదు, నా కాళ్ళు వదలవంటే వాళ్ళ కాళ్ళు విరగొడతానన్నాడు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎవరైనా రాగానే పాపం పువ్వులు వేస్తున్నప్పుడు మీరు వద్దన్నారా కాళ్ళు విరగొడతారు, తర్వాత ఇష్టం. అందులో చేతిలో కర్ర మురళి కూడా ఉంది. కాబట్టి భక్తులు లేకపోతే భక్తులకు మండిపోతుందంటే, భక్తులు అందరికంటే గొప్ప అద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు. భక్తులంటే కాలభైరవుణ్ణి మించిన వాళ్ళు.
ఒక గురువు గారు మాత్రమే ఆ భక్తుని తట్టుకోగలరు, మిగతా వాళ్ళు తట్టుకోలేరు. సరే, ఏది ఏమైనా ఈ కృష్ణుడిని గ్రహించలేకపోయారు పాపం వాళ్ళు. అందుకని ఇక్కడ ఏమన్నారు ఆ మంత్రంలో, వాళ్ళు చేసే క్రతువును యజ్ఞము కృష్ణుడు, మంత్రమును అందులో చదివే మంత్రము కృష్ణుడే, తంత్రమును యజ్ఞంలో ప్రక్రియ ఉంటుంది కదా, ఆ యజ్ఞ విధానం తంత్రమంతా కృష్ణుడే, ధనము ఆ యజ్ఞంలో వాళ్ళు వాడుతున్న డబ్బు కృష్ణ స్వరూపమే. చూచారా విచిత్రం? ఇంకా యాగంలో ఉన్నటువంటి హవ్యము ఆయనే. కాలం కృష్ణ స్వరూపం, దేశంబు ఈ దేశము ప్రదేశమంతా కూడా కృష్ణ స్వరూపం, దేవతలు ఈ యజ్ఞంలోకి ఆహ్వానించే దేవతలంతా కృష్ణుడి నుంచి బయటకు వచ్చినటువంటి వారే, వహ్నులు అందులో ఉన్న అగ్ని పంచాగ్నులు కృష్ణస్వరూపమే, అందులో ఉన్న 7 జఫ్వలు సప్తార్చి ఆ కృష్ణస్వరూపమే, మేదినీసురులు ఇప్పుడు యజ్ఞం చేస్తున్న వీళ్లు కూడా ఈ ఋషులు కూడా కృష్ణుడే. ఎవ్వాడట్టి సర్వేశ్వరులు మతినూహింపక, అటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి కృష్ణుణ్ణి గ్రహించలేక గోపబాలుడనుచు, ఏదో చిన్న కుర్రాడు గోవులు కాసుకు తిరిగే కుర్రాడు అనుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, మందస్థితిను చూచి బుర్ర పనిచేయలేదట, జ్ఞానం తగ్గిపోయిందిట. అందుకని మందస్థితి అన్నారు. జ్ఞానం బాగా తగ్గిపోగా దుర్మతులై అన్నము లేదు పొమ్మనిరి, దుష్టబుద్ధులైపోయారు. ఆ కాసేపు పాపం వాళ్ళ బుద్ధి పాడైపోయింది. అదే దురదృష్టం అంటే. అన్నం లేదు, సున్నము లేదు, గెట్ అవుట్ అన్నారు, పొమ్మన్నారు ఏకంగా. ఏమాత్రం గౌరవించలేదట. అందుకే సమ్మాన క్రియాశూన్యులై కృష్ణుడి మీద ఇంత కూడా గౌరవము చూపించక, భక్తి చూపించక పండి అన్నారు. ఇక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, అప్పటికి వాళ్ళు చాలా రోజులుగా ఉపవాసంతో ఉన్నారు, సరిగ్గా ఏమి తినడంలా, ఏదో యజ్ఞంలో ఇంత నెయ్యి తాగుతున్నారు. పైగా ఇప్పుడు ఇది పూర్ణాహుతి సమయం, అగ్ని దగ్గర యజ్ఞం చేసి చేసి ఒళ్ళంతా మండుతోంది, కడుపు మండుతోంది, నెత్తి మండుతోంది, చెమట్లు కారిపోతున్నాయి. ఆ సమయంలో వీడెవడో వచ్చాడు. సాధారణంగా ఈ పూర్ణాహుతులు అవుతున్నప్పుడు, ఈ అభిషేకాలు అయ్యాక హారతిస్తున్నప్పుడు పలకరిస్తే మండిపోతుంది కొందరికి, ఎందుకంటే నీరసంతో ఉంటారు కనుక. అందులో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పడనటువంటి ఏ డ్రింకో తాగాడు అనుకోండి, పుచ్చకాయ జ్యూసు, అవి కడుపులో తిప్పుతాయి, వామిటింగ్ అవుతుంది, అది ఇంకో చికాకు. ఇన్ని చికాకులతో ఉన్నప్పుడు పలకరిస్తే కోపం రాదా మరి? అందుకని కోపం వచ్చింది వాళ్ళకి. ఇది కాక మహామాయని ఎవ్వరమూ జయించలేం. ఈ మాయలో పడి కొట్టుమిట్టాడే మానవులకి నిజంగా భగవంతుడు మీ ఎదురుగుండా కూర్చుని పురాణం చెప్పినా వాడు భగవంతుడనే జ్ఞానం రాదు. వచ్చినా రేపు పొద్దున వెళ్ళే జ్ఞానం పోతుంది. కాబట్టే వాడు వస్తాడు, వాడు పోతాడు. కర్మ చివరిదాకా నిలబడలేరు వాళ్ళు. స్టాండర్డ్ గా ఉండేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. కారణం, మానవులలో ఒక మాయ ప్రవేశించి వీడు ముక్తి పొందకుండా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటుంది. ఆ పరీక్షలో నెగ్గాలి చివరిదాకా. పొమ్మనగానే పాప వాళ్ళు ఉసూరుమని 4 మైళ్ళు నడిచొచ్చాం. తీరా ఇక్కడికి వస్తే వీళ్ళు పొమ్మన్నారు, అసలే తిండి లేదు, ఆకలికి మాడిపోతున్నాం. ఆకలికి మాడిపోతున్నప్పుడు 4 మైళ్ళు నడిచి మళ్ళీ 4 మైళ్ళు వెనక్కి వస్తే ఏమైపోతారండి? కడుపు మాడుతున్నప్పుడు ఏ 8 గంటలకో మీ అందరికీ ప్రసాదం పెట్టకుండా ఉప్పలు వెళ్ళి రండి మళ్ళీ అన్నాను అనుకోండి, ఏమైపోతారు మీరు? గురువుగారు మీకు పురాణానికి దండం, ఇంకో రోజు పెడతాం కానీ ఉప్పలు లేవు, పొట్ట తెప్పలు ఎక్కువైపోది అంటాం. ఆకలి అలాంటిది. బుభుక్షిత కిన్న కరోతి పాపం, ఆకలి కొన్నవాడు ఏ పాపమైనా చేస్తాడు. ఆ పాపం భయంకర పాపం కూడా అయిపోవచ్చు. అందుకే వాళ్ళు నీరసపడిపోయి కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ, ఏం కృష్ణ ఇంత అన్యాయం చేస్తావా మమ్మల్ని అని నిందించారు. మాకు అన్నం పెట్టడం ఇష్టం లేకపోతే ఏ ఆకులో కోసుకు తినమనాలి, లేదా చావమంటే యమునా నదిలో దూకి చచ్చేవాళ్ళం. అంతేకాని ఆయాస పెడతావా? నీ మాట నమ్మి ఋషుల దగ్గరికి 4 మైళ్ళు నడిచి వెళ్ళాం. తీరా పెడితే వాళ్ళు గెట్టవుట్ అన్నారు. మెడబట్టి గంటలేదు అంతే. ఒక అదృష్టం మాకు. మమ్మల్ని మెడబట్టుకుని పొండి అని పంపకుండా తిట్టి పంపారు. ఉసూరుమంటూ 4 మైళ్ళు వెనక్కి నడిచి వచ్చాం. మలమల మాడిపోతున్నాం. అసలే తిండి లేక మాడిపోతూ ఉంటే ఇంత దూరం నడిపిస్తావా? రాను పోను 8 మైల్స్ తెలుసా, ఆటో కూడా దొరకలేదు అన్నారు. అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇందాక నేను ఏదో చెబుతూ ఉంటే వినిపించుకోకుండా పరుగో తుర్రుమని వెళ్ళిపోయారు.
కొంచెం వినాలి. అందుకే గురువుగారు ఏదైనా చెబితే పూర్తిగా వినాలి. పంచాంగం అడిగితే క్యాలెండర్ పెట్టమంటే అవతల ఏం పెడతాడు? అది పంచాంగం క్యాలెండర్ తెలుసుకోవాలి. క్యాలెండర్ అడిగితే పంచాంగం తెచ్చి, పంచాంగం అడిగితే క్యాలెండర్ తెచ్చి, గొడుగు అడిగితే పిడుగు తెచ్చి, పిడుగు అడిగితేనేమో గొడుగు తెస్తే పని అంతా ఏమైపోతుంది? మరి పూర్తిగా వినాలి. అనగా ఇంతకీ నువ్వు ఇందాక ఏం చెప్పావంటే, నేను చెప్పిన చివరి మాట వినలేదు మీరు. మునుల్ని అన్నం అడగండి, మునుల భార్యలను అన్నం అడగండి అని చెప్పబోతుంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పెడతారా? మీరు ఆలోచించండి. మా ఇంటికి వచ్చి నన్ను అన్నం అడిగితే నేనేం పెడతాను? అమ్మగారిని అడగాలి. విశ్వనాథ్ గారిని కాఫీ అడిగితే ఆయనే ఇస్తాడు, వాళ్ళ ఆవిడ ఇస్తుంది. తాతయ్య గారంటే ఆయనకి వంట అలవాటు ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆయనకి అలవాటు అనుకుంటాను బాగాను. ఆయన దగ్గరికి వెళ్ళి కాఫీ అడిగితే నువ్వు తప్పుకోవని ఆవిడ పక్కకు పెట్టి బనీని అందుకే వేసుకున్నారు కాఫీ పెట్టడానికి. ఆయన పెట్టచ్చు, అది వేరే విషయం. కొంతమంది ఇళ్లలో అదృష్టం. ఒక్కొక్కసారి అమ్మగారు లోపల నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క ఇళ్లలో ముష్టాడికి అన్నం వేస్తుంటే అయ్యగారు లేరండి అంటాడు వీడు. అంటే అమ్మగారి కూర వచ్చిందేమో అని వాడికి కంగారు. అయ్యగారి కూర బాగుంటుంది, మగవాళ్ల వంట బాగుంటుంది కొన్ని చోట్ల. అయినా మీకు నేను చెప్పేది ఉంది, మీకు ఎంతో అనుభవం అనుకోండి. ఇంతకాలం నుంచి అనుభవంతో ఉన్న మీకు నేను కొత్తగా చెప్పే ఉంది. కొన్ని చోట్ల ముష్టాళ్ళు అలాగే అడుగుతారండోయ్. పొరపాటు నా ఇంట్లోంచి యజమానురాలు వచ్చిందంటే, అమ్మగారు అయ్యగారు లేరా, ఇవాళ కూర మీరు తెస్తున్నారు, అన్నం మీరు తెస్తున్నారు అని పరువు తీసేస్తారు వీళ్ళు. పైగా అది నేనుండగా తీశాడు ఒకడు. ఒక ఇంటికి నన్ను పిలిస్తే ఆ ఇంట్లోనే ఆ ముష్టాడు అదే మాట అన్నాడు. ఇక ఆయన చూడు తలైలా కొట్టుకుని, గురువు గారు రేపొద్దున మన గురించి పురాణంలో చెప్పేస్తారు చూడు అన్నాడు ఆయన. సరే, ఏది ఏమైతేనే మగవాళ్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ మునుల భార్యలు ఉన్నారు, వాళ్ళు బాగా వంట చేశారు, వాళ్ళు నైవేద్యానికి ఆహారం ఇస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి కృష్ణుడు వచ్చాడు అన్నం పెట్టమంటే అన్నం పెట్టేవారు కదా అంటే, కృష్ణ ఆ విషయం ఇందాక చెప్పలేదేమిటంటే, చెప్పేలోపు మీరు పారిపోయారు నాయన అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేద్దామన్నారు వాళ్ళు. ఏముంది, మళ్లీ వెళ్ళండి అనగానే డామ్మని కింద పడిపోయారట వాళ్ళు. ఇప్పటికే అప్ డౌన్, అప్ అండ్ డౌన్ 4 and 4 8 మైల్స్, 8 మైళ్ళు అయ్యింది. మళ్లీ వెళ్లి ఒకవేళ వెళ్ళినప్పుడు ఆ మునుల భార్యలు ఆహారం పెట్టకపోతే ఇక తిరిగిరాం. అప్పుడు అన్నం ముద్ద బదులుగా 3 ముద్దలు పెట్టాల్సి వస్తుంది మాకు. అంటే అర్థమైందా? పిండాలు పెట్టాల్సి వస్తుంది మాకు. అదొక గండం. అనగా ఆ బెంగక్కర్లేదు, నన్ను నమ్ముకుని వెళ్ళండి అన్నాడు ఆయన. సరే, కృష్ణుడి మాట కాదనలేక కాళ్ళు ఈడ్చుకుంటూ ఈసారి మునుల భార్యల దగ్గరికి వెళ్లారు. మునులు యజ్ఞంలో ఉంటే ఆడవాళ్ళు ఈ పక్కన కూర్చున్నారు. పూర్వం ఆడ మగ కలిసి కూర్చోకుండా ఇటు ఇటు సెపరేట్ గా కూర్చునేవారులేండి. ఒక్క కెమెరా వాడి అటు ఇటు మధ్యలో కూర్చుంటాడు, కానీ మిగతా వాళ్ళంతా సెపరేట్ గా కూర్చున్నారు. ఈ ఆడ బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు ఈయన. అమ్మల్లారా అన్నం పెట్టండి అని ఏదో మృదువుగా అడగకుండా కొంచెం ఫోర్స్గా అడిగారు, గట్టిగా అడిగారు. ఎందుకంటే ఆకలికి మాడిపోతున్నారు కదా. పెడితే పెట్టారు, పెట్టకపోతే ఇక్కడే సద్దాం అన్నంత కోపంతో అన్నారట. గోవుల మేపుచునా కొని గోవిందుండన్నమడిగి కొని రెండని మమ్మీవేళను పుట్టించను సుధీవిరసితలార 2 తిండన్నమ్ములు అన్నారట. ఆవులు వేపుకుంటూ కృష్ణుడు మేము ఇక్కడికి వచ్చాం, మా అందరికీ ఆకలి వేస్తోంది, కడుపు కరకరలాడిపోతోంది, మేము తిండి లేక అల్లాడిపోతున్నాం. కృష్ణుడు మిమ్మల్ని అన్నం అడిగి తీసుకురమ్మన్నాడు. అమ్మాయిలు తల్లులు తక్షణం అన్నం తీసుకురండి, 2 తిండు అన్నంబులు అన్నారు. అంటే ఇందులో ఒక రకమైన దౌర్జన్యం కనబడుతోంది. రండి అన్నం తండి అనగానే అస్సలు ఏమాత్రం సంకోచించలేదు ఆడవాళ్లు. ఏమిటేమిటి, శ్రీకృష్ణ పరమాత్ముడు మా ఆరాధ్య దేవత, మా ఉపాసనా దేవత అన్నం తెమ్మన్నాడా, ఇక్కడే ఉన్నాడా అని తక్షణం వాళ్ళందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు. వర్షాకాలంలో నదులు మహావేగంగా ప్రవాహంతో వెళ్లిపోయి సముద్రంలో కలిసిపోతాయే, అలా కృష్ణుడనే సముద్రం దగ్గరికి ఈ మునిపొత్తులు అనేటటువంటి నదులు పరుగు పరుగునొచ్చారు. ఒక ఆవిడ పెద్ద పళ్ళెం తీసుకుంది, అందులో మైసూరు బజ్జీలు పెట్టింది, ఒక ఆవిడ ఏవో లడ్డూలు పెట్టింది, ఒక ఆవిడ బూరెలు పెట్టింది, ఒక ఆవిడ పులిహార తెచ్చింది, దధ్యోజనం తెచ్చింది, పాయసం తెచ్చింది, వంకాయ కూర తెచ్చారు, అందులో గుత్తి వంకాయ కూర, సాంబారు, అప్పడాలు, డెప్పడాలు, వడియాలు, కడియాలు. ఒకటేమిటి, ఎవరి దగ్గర ఏముంటే అవన్నీ గంపలకి గంపలు, పళ్ళాలకి పళ్ళాలు తీసుకున్నారు. నెత్తి మీద కొందరు పెట్టుకున్నారు, బుధాల మీద పెట్టుకున్నారు, పెరుగు కడవలు పట్టుకున్నారు. మొత్తం మునుల భార్యలందరూ ఇళ్లల్లో ఉన్న మధుర పదార్థాలు, అందులో కారం పదార్థాలు, ఉప్పు పదార్థాలు, ఉప్పు కారము కలిసినటువంటి పదార్థాలు, వేపిన పదార్థాలు, వేయించని పదార్థాలు, పులుసులు, ఇవన్నీ పుచ్చుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేశారు.
అసలు ఈ గోపాలకులకు ఆశ్చర్యం కలిగింది. ఇందాక మునుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ల ప్రవర్తన ఎంత తేడా ఉన్నది. వాళ్ళేమో పండన్నారు, వీళ్ళేమో ఇంట్లో ఉన్నవన్నీ పుచ్చుకొస్తున్నారు అనుకుని ఆనందపడి వచ్చారు. ఆ సమయంలో కృష్ణుడు అక్కడ ఉన్నాడు. వెంటనే వీళ్ళంతా అక్కడికి చేరారు. కడుపు నిండా ఆయనకి ఆయన పరివారానికి తెగబెట్టేశారు. కాస్తా కోస్తా పెట్టడం కాదు, ఏదో ఈ మధ్యన అన్నదానం అనే పేరుతోటి 4 కూరగాయలు వేసి ఒక్కొక్కరికి ఇంత పిండం పెట్టారు. కడుపు నిండా పెట్టాలి, కాస్త కొంచెం ఎక్కువగా పెట్టాలి. లేదా ముందే చెప్పేయాలి, ఏమంటో రేపు పొద్దున అందరికీ ఇంతంతే ప్రసాదం అని. లేకపోతే వీళ్ళంతా ఇంట్లో వంట మానేసుకొస్తారు, అదో తంట. ఈ వంట మానేసిన వాడు రేపు పొద్దున శాపాలు పెట్టి వెళ్ళిపోకూడదు. అందుకని భోజనం పెట్టారట వాళ్ళు, పీకి దాకా పెట్టారు. రకరకాల పదార్థాలతో, పాయసాన్నాలతో, నెయ్యి అలా పోసేసి భోజనం పెట్టారు. ఆనందంతో తిన్నారు. తిన్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మునితోటి గోపికలు, కృష్ణ మేము ఇంకింటికి వెళ్ళాం, మా అందరినీ వైకుంఠానికి పంపించు అనగా ఆయన నవ్వి, అప్పుడే వైకుంఠానికి వచ్చే అధికారం మీకు లేదు, ఇంకా మీరు కొంతకాలం భూలోకంలో ఉండండి. మీ భర్తలు మహాత్ములు, వాళ్ళు క్షణికోద్రేకంలో నన్ను గుర్తించలేకపోమన్నారు తప్ప వాళ్ళు జ్ఞానులు కాకపోవటం కాదు, వాళ్ళు మహాత్ములు. మీరు లేకపోతే పూర్ణాహుతి ఆగిపోతుంది. భార్యలు పక్కన లేకపోతే కొన్ని యజ్ఞములు పూర్ణాహుతి చేయకూడదు, ఆంగిరస యాగం అసలు చేయకూడదు. కాబట్టి మీ అందరూ ఇళ్లకు వెళ్ళండి అనగా, ఇంట్లో భర్తలకు కూడా చెప్పకుండా ఆహారం పట్టుకొచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళు ఇంట్లోకి రానిస్తారా అని ఒక ఆవిడ అడిగింది. మీ భర్తలు తప్పక రానిస్తారు. ఒకవేళ ఏ భార్యనైనా వాళ్ళ భర్త ఇంట్లోకి రావడానికి వీలు కాదు అంటే వెంటనే నన్ను తలుచుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అన్నాడు. అప్పుడు వాళ్ళు కృష్ణుడికి ప్రదక్షిణ చేసి, పరమాత్మ చిన్న బాలుడి రూపంలో ఉన్నావు, మాకు నీవే సర్వాంతర్యామివేని మా భర్తలు కూడా గుర్తించి నిన్ను పూజించే భాగ్యం ప్రసాదించు అని ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళగానే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల జ్ఞానోదయం అయ్యింది ఈ మొత్తం ఋషులకి. అందరూ రండి రండి పిలిచారు వాళ్ళని. ఒక్క ఆయన మాత్రం అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రావద్దు. నన్ను కాదని పూర్ణాహుతి సమయంలో ఎవడో కుర్రాడు వస్తే ఇంత చేసి 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నాయి వాడికి. ఆ టైంలో ఇంకా 8 ఏళ్ళు పూర్తిగా రాలా. 7 ఏళ్ల కుర్రాడు ఒకడు పిలిస్తే వాడే దేవుడని వెళ్ళిపోతావా? ఈ భర్త కంటే ఆ కుర్రాడే నీకు దేవుడా? గడప తొక్కొద్దు, లోపలికి రావద్దన్నాడు. వెంటనే ఇంతమంది చూస్తూ ఉండగా, ఈ మునుల భార్యలు చూస్తూ ఉండగా ఆవిడ కృష్ణ అన్నది. తక్షణం ఒక బొటన వేలంత జ్యోతిగా మారిపోయి అందరూ చూస్తూ ఉండగా ఆవిడ ఆత్మ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కృష్ణుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు, కృష్ణుడిలో లీనమైపోయింది ఆవిడ. అప్పుడు పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది ఋషులకందరికీ. అందుకే ఈ పద్యాన్ని పోతన గారు ఇక్కడ మళ్లీ తిప్పి అదే పద్యం రాశాడు. క్రతువుల్ మంత్రము తంత్రముల్ ధనములు కాలంబు దేశంబు దేవతలు వహ్నులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశుడు ఈ క్షితిరక్షంపజనిల్చినాడు ఎరుగము ఆ శ్రీభర్తకుల్ కర్తకుల్ కుతలోద్ధర్తకు మేము మృక్కెదము రక్షోనాథ సంహర్తకును. అయ్యో, మనం ఎంత దురదృష్టవంతులం. ఈ యజ్ఞం, ఇందులో మంత్రం తంత్రం ధనం కాలం దేశం దేవతలు అగ్నులు బ్రాహ్మణులు సమస్తం ఆ పరమాత్మే. అటువంటి సర్వేశ్వరుడు ఈ భూమండలంలో ధర్మ సంస్థాపన చేసి అధర్మం నాశనం చేసి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయటానికి అవతరించాడు. ఆ సర్వేశ్వరుణ్ణి గుర్తించలేకపోయాం, గోపబాలుడు అనుకున్నాం. దురదృష్టవంతులం మనం. ఆయన లక్ష్మీ వల్లభుడు, కుతలోద్ధర్త. కు అంటే భూమి, తలము అంటే ప్రదేశం, కుతలము అంటే భూతలం, ఈ భూప్రదేశం. కుతలోద్ధర్త అంటే భూమండలాన్ని ఉద్ధరించేవాడు ఆయన. అటువంటి వాణ్ణి రక్షోనాథ సంహర్తకున్, రాక్షసులందరినీ సర్వనాశనం చేస్తాడు ఆయన. రక్ష అంటే రాక్షసుడు, సకారాంత శబ్దం. నాథుడు అంటే రాజు, రక్షోనాథ రాక్షసరాజు. భయంకరులైన రాక్షసుల యొక్క రాజులను సంహరించే ఆ మహాత్ముడికి నమస్కరిస్తున్నాం మేము. అయినా ఎంత పాపం ఎలా చేయగలిగాం మనం? నిరంతరం జపాలు తపాలు చేస్తూ కూడా సర్వవ్యాపకుడైన కృష్ణుని ఎందుకు గుర్తించలేకపోయాం? కాబట్టి ఒక్కొక్కప్పుడు చదువు కంటే
భక్తి గొప్పది అన్నారు వాళ్ళు. కటకట మోసపోయితిమి, కటకట మోసపోయితిమి, కాంతల పాటియు బుద్ధి లేదు, నేడిటు హరికానబో నెరుగమేము, దురాత్ములమేము, కల్మషోద్భటులము, విష్ణుదూరగుల ప్రాజ్ఞతలేల, తపంబులేల, పర్యటనములేల, శీలములు యాగములు మరియేల, కాల్పనే. అయ్యయ్యో, ఎంత మోసపోయాం మనం. జ్ఞానం కలిగిన వాళ్ళమనుకుని అజ్ఞానంలో పడ్డాం. మన ఆడవాళ్లకున్న జ్ఞానం మనకి లేకపోయింది. మనందరం బాగా శాస్త్రాలు చదివాం, కానీ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని ఎప్పుడూ పెద్దగా శాస్త్రాలు చదవలేదు. దీపారాధన చేయటం తప్ప వాళ్ళకి పెద్దగా మంత్రాలు రావు. అయినా వాళ్లకున్న జ్ఞానం మనకి లేకపోయింది. ఈనాడు శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు సర్వాంతర్యామి సకల లోకోద్ధర్త వస్తే ఆయన్ని చూడ్డానికి వెళ్లలేదు. నిత్యం మనం వండి నైవేద్యాన్ని విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుడికి పెడుతున్నాం. ఆ విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుడు స్వరూపంతో మన ముందుకొస్తే గుర్తించలేకపోయాం. రాతి బొమ్మకి నైవేద్యం పెడుతున్నాం, నిజంగా మూర్తిగా ఉన్నవాడికి మనం నైవేద్యం పెట్టలేకపోయాం. అందువల్ల మనం మూర్ఖులమైపోయాం. ఎందుకు మన ప్రాజ్ఞత్వం, మన తెలివితేటలు ఎందుకు? ఎందుకు మన తీర్థయాత్రలు, ఎందుకు మన యాగాలు, ఎందుకు మన శీలములు, ఎందుకు మన వేద పఠనములు? ఇవన్నీ తగలబెట్టడానికి అన్నారండి వాళ్ళు. కాల్పనే అంటే తగలబెట్టడానికే ఇవన్నీ అని ఏడ్చారు. అయినా కంసుడంటే భయంతో దగ్గరికి వెళ్ళలేదు, కానీ కృష్ణుడిని మనస్సులో స్మరించారు. ఇక్కడ వేదవ్యాసులు వారు ఏమన్నారు భాగవతంలో, నువ్వు ఎంత జ్ఞానివైనా పరమాత్ముడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని గుర్తించలేనప్పుడు నీ జ్ఞానం అంతా వ్యర్థము. నువ్వు ఆయన్ని పరమాత్ముడిగా గుర్తించాలంటే రేయింబవళ్లు మనస్సులో భక్తిని నింపుకుని భగవంతుణ్ణి నాకు చూపించు, ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు కనిపెట్టే భాగ్యం ప్రసాదించు అని ప్రార్థించాలి అన్నాడు ఆయన. ఇవన్నీ మనకి పురాణాలు చెబుతున్న సత్యం. నిజంగా భగవంతుడు ఎదురుగుండా ఉన్న అనుగ్రహం లేకపోతే మనకి ఏం తెలియదు. ఆయన భగవంతుడు ఏం తెలుస్తుందండి? మన జీవులు ఎవడు తెలియదు. తెలియాలంటే దృఢమైన అచంచలమైన భక్తి కావాలి. అది లేకే నిరంతరం తపస్సు చేస్తున్న ఈ దారుకావనంలో తపస్సు చేస్తున్న ఋషులు శివుణ్ణి కనిపెట్టలేకపోయారు. కానీ వాళ్ళ భార్యలు ఆయన శివుడు ఈ దిగంబర రూపంలో మన ఆశ్రమాల దగ్గరకు వచ్చాడు. మన భక్తే, ఆయనకి వేరే భిక్ష అక్కర్లేదు. ఆ భిక్ష స్వీకరిస్తాడు, రక్ష కలిగిస్తాడు అనుకుని వెంటబడ్డారు. ఈ కథ నిన్న కొంత చెప్పానుగా మీకు. ఇది మునులు కనిపెట్టారు. మన ఆడవాళ్లంతా ఎవడు వెంట పడుతున్నారో చూద్దామని మధ్యాహ్నం పూట వాళ్ళు పొదల్లో దాక్కున్నారు. వాళ్ళ కళ్ల ముందు శివుడి దిగంబర రూపంలో భిక్షాందేహి అంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు ఆ రూపాన్ని చూస్తే కళ్లల్లోంచి నీళ్లు వస్తాయి, ఆనందం కలుగుతుంది. మునిపత్నులకి ఎన్నో జన్మల్లో సంస్కారం ఉన్నది. ఆ సంస్కారం వల్లే ఆయన చూడగానే పరవశించిపోయారు. పరమాత్మ, సర్వవ్యాపక, విశ్వనాథ, అనంత, వచ్చావా అని వెంటపడ్డారు. ఫలాలు, కందమూలాలు, ఇళ్లలో ఉన్న ఏ పదార్థాలుంటే ఆ పదార్థాలన్నీ ఆయనకి సమర్పించారు. కొంతమంది ఆవు పాలు ఇచ్చారు, వెన్న ఇచ్చారు, నెయ్యి ఇచ్చారు. ఇవన్నీ సమర్పిస్తూ ఉంటే గ్రహించలేని మునులు వీడెవడో దుర్మార్గుడు, మోసగాడు అనుకున్నారు, కపటి అనుకున్నారు, మాయావి అనుకున్నారు. ఓరి మాయావి ఆగు, రేరే శఠ మాయావిన్ అన్నారు. ఓరి మూర్ఖుడా, మొండాడా, మాయావి, ఈ స్త్రీలందరినీ దిగంబర రూపంలో వచ్చి వంచిస్తున్నావా? వాళ్ళని వెంట తిప్పుకుంటున్నావా? నీతో తీర్థయాత్రలకు పట్టుకుపోతున్నావా అని ఆగ్రహించారు. పళ్ళు పటపట కొరికారు. శివుడు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే తాళ్లు వేసి కట్టబోయారు. ఆ తాళ్లు శ్రీకృష్ణుడికి, ఆ పరమేశ్వరుడికి తగిలి భస్మం అయిపోయాయి. అప్పుడు వాళ్లలో ఒకటి పైన కండువా విసిరాడు బంధించడానికి. ఆ కండువాలన్నీ పటపట తెగిపోయాయి. దాంతో ఇతడెవడో మహామాయావి, మన బంధాలకి లొంగేటట్లేడు, తాళ్లతో కాని, కండువాలతో కాని, రజ్జువులతో కాని, పంచెలతో కాని కట్టలేకపోతున్నాం, వీడిని ఎలా కట్టాలి అని భావించి అక్కడున్న రకరకాలైనటువంటి రజ్జువులున్నాయి, చాంతాళ్లు మొదలైనవి, అవన్నీ బంధించి విసిరారట ఆయన మీదకి. ఈ తాళ్లన్నీ ఒకదానికోటి ముడివేసి విసిరారు ఆయన మీదకి. అవన్నీ తెగిపోయాయి. అప్పుడు వాళ్ళు
మా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాం, నీకు లింగపతనం అయిపోగాక అని శపించారు. అలా అయితే వీడు భ్రష్టుడవుతాడని వెంటనే చూస్తూ ఉండగా ఒక బ్రహ్మాండమైన లింగం భూమండలం అంతా ఆక్రమిస్తూ భూమి ఆకాశాలు నిండిపోయింది. ఎక్కడో పాతాళం నుంచి బయలుదేరి ఆకాశం పైదాకా వ్యాపించింది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛవం అని వేదం చెబుతున్న అపూర్వమైన శివలింగం అక్కడ ఏర్పడిపోయింది. అత్యద్భుతమైన జ్యోతిస్వరూపం ఆ శివలింగం స్ఫటిక కాంతులతో ఉన్నది. ఎక్కడో పాతాళంలో మొదలయ్యింది, ఆకాశం పైదాకా వెళ్ళిపోయింది, మొత్తం భువన బ్రహ్మాండములంతా అది వ్యాపించేసింది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంతటా నిండిపోయింది. ఒకటే లింగం, మహాలింగం, కాంతివంతమైన లింగం, స్ఫటికాకృతితో ఉన్నది. అటువంటి దానిని చూచి దేవతలంతా ఆనందంతో పరవశించిపోయి ఓం నమః శివాయ అన్నారు. అప్పుడు మునులకి ఇదేమిట్రా, ఇతడు ఎవడికో లింగపతనం అవ్వాలంటే ఇక్కడ ఏదో విచిత్రమైన శివలింగం వచ్చింది అనుకున్నారు. అప్పటిదాకా వాళ్ళకి శివలింగం అంటే ఏమిటో తెలియదు. ఈ కథ జరిగిన తర్వాత మరికొంతకాలానికి అరుణాచలేశ్వర లింగం, అగ్ని జ్యోతిర్లింగం రెండోసారి వచ్చింది. లింగం అనేక పర్యాయాలు ఆవిర్భవించింది. అది చాలా మందికి తెలియక లింగం అంటే ఒకసారి వచ్చింది అనుకుంటారు. ఒకసారి భృగువు శాపం వల్ల లింగపతనం అయ్యింది, ఒకసారి ఇక్కడ దారుకావనంలో మునుల శాపం వల్ల లింగం వచ్చింది, బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆపడానికి ఒకసారి లింగం వచ్చింది. కాబట్టి శివుడు లింగ రూపాన్ని అనేక పర్యాయాలు ధరించాడు. అందుకని అన్ని పురాణాలు వింటే కానీ ఎన్నిసార్లు శివుడు లింగ రూపం ధరించాడో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇదేమిటి కిమిదం అనుకునే లోపు ఈ లింగం భూమి మీద ఎప్పుడైతే ఢామ్మని పడిందో శివలింగం, దాంతో ఆ బరువుకి సముద్రుడు సంక్షోభించాడు. మొత్తం సముద్ర జలమంతా ఉప్పొంగిపోయింది, అటు ఇటు కదిలిపోయింది. భూమండలంలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. ఆ బరువుకి, శివలింగం బరువుకి భూమి కూడా ఊగిపోవడం మొదలుపెట్టింది. మునుల ఆశ్రమాలు తల్లకిందులైపోయాయి. స్థలం జలం, జలం స్థలం అయిపోయింది. ఆకాశంలో అగ్నిజ్వాలలు లేచిపోవడం మొదలుపెట్టాయి. ఉల్కలు రాలిపడ్డాయి. నక్షత్రాలు గతులు తప్పాయి, గ్రహాలు గతులు తప్పాయి. సంక్షోభించాడు బ్రహ్మ కూడా. ఒక్క క్షణకాలంలో ప్రపంచమంతా తల్లకిందులైపోయింది. దాంతో దేవతలు శివ శివ అంటూనే పరుగు పరుగుని ఈ సంక్షోభం నుంచి రక్షించమని బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. బ్రహ్మన్నాడు, బ్రహ్మలోకం కూడా కదిలిపోయింది, ఇప్పుడు నేనేం చేస్తాను, మనందరం విష్ణువు దగ్గరికి వెడదాం అని ఈ దేవతలందరినీ వెంట పెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు విష్ణువు, ఇది భార్గవులు చేసిన పొరపాటు, ఋషులంతా కలిసి శివుణ్ణి శపించారు. శివుడు పెద్ద లింగరూపం ధరించాడు. ఆ లింగాన్ని తట్టుకునే శక్తి భూమికే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఒక్క పార్వతీ మాత తప్ప శివుడి మహాలింగాన్ని శక్తి ఎవరికీ లేదు. నిజంగా ఏదో చిన్న చిన్న లింగాలు మనం మోస్తున్నాం గానీ పెద్ద శివలింగం కనపడితే సినిమాల్లో అంటే మోసేసి ఆ జలపాతాల దగ్గర పెట్టచ్చు అట్లింగం, కానీ నిజంగా లింగం మోయమన్నట్టు తెలుస్తుంది. మా పీఠానికి లింగం తెచ్చాం, క్రేన్తో ఎత్తవలసి వచ్చింది, మనుషులు ఎత్తలేకపోయారు దాన్ని. అదే సినిమాల్లో అయితే ఐదు ఇంత శివలింగాన్ని టిక్ 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 అని ఎత్తేస్తాడు వాడు. ఏమిటో అట్టలింగాలు కాబట్టి. ఒరిజినల్ లింగాన్ని ఎత్తేపడం అయితే అసలు ఆయన పిలిస్తే చాలు పీఠంలోకి, ప్రతిష్టకి ఇంకా క్రేన్లు అక్కర్లా. అవునా? కాబట్టి అవి సినిమాలు సరదాగా ఉంటాయి. అవి చూసినప్పుడు నేను కూడా అప్పుడప్పుడు అనుకునేవాడు అనమాట, పీఠంలో నేను కూడా ఇలా లింగం ఎత్తేసి అక్కడ పెట్టేస్తే బాగుండరా, అసలు ఎందుకని ఈ అందరం ఈ గోడ జనమంతా ఎందుకని. కుదరదే, అది చాలా కష్టం. ఏదో చిన్న చిన్న విగ్రహాలు అయితే మోస్తాం కానీ అంత పెద్ద వాటిని ఎక్కడ మోస్తారండి. ఏదో ఆంజనేయులు అంటే మోసేస్తాడు, మోసేయంటే గురువు గారు, అది వేరే విషయం, ఆంజనేయుడు కనుక. కానీ అందువల్ల జగన్మాత పార్వతి తప్ప ఈ శక్తిని భూమి తట్టుకోలేదు. అందుకే భూమి అంతా సంక్షోభించింది, ప్రపంచం అంతా తల్లకిందులైపోతోంది. ఇప్పుడు మనందరం శివుణ్ణే శరణు వేడదాం అని అందరూ కలిసి దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజ కేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవా జగన్నాథ, దేవేంద్రాదుల చేత నిరంతరం నమస్కారం అందుకునే నీకు నమస్కరిస్తున్నాం. పవిత్రమైన చరిత్ర కలిగిన వాడివి,
దానం చెయ్యటం తప్ప పుచ్చుకోవడం ఎరగనటువంటి వాడివి, హాలాహలాన్ని కంఠంలో నిలబెట్టిన వాడివి, సర్పాలని భూషణాలుగా ధరించిన వాడివి, బాల చంద్ర రేఖని, చంద్రుడి యొక్క రేఖని, జాబిలి రేఖని శిరస్సును ధరించిన వాడివి, భక్తుల్ని పోషించే మహాత్ముడివి, అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా యోగేశ్వరుడికి, శాశ్వతునికి, సకలలోక శరణ్యునికి, భవాబ్ధి పోతకి నమస్కారం అన్నారు. ఈ సంసారం ఒక సముద్రంతో పోల్చారండి. భవము అంటే పుట్టుక, సంసారం, అబ్ధి అంటే సముద్రం, భవాబ్ధి అంటే సంసారం అనే సముద్రం. ఈ సముద్రానికి శివుడు పోత అంటే నౌక. పోతృ శబ్దమునకు సంస్కృతంలో అరుకారాంత శబ్దం, దానికి నౌక అని అర్థం. అందుకే శంకరాచార్యులు వారు లక్ష్మీ నృసింహ స్తోత్రంలో ఏమన్నారు? భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. భవాబ్ధిపోత అంటే సంసారం అనే సముద్రాన్ని దాటించే నౌక వంటివాడా లక్ష్మీ నరసింహ, మాకు నాకు కరావలంబం చేయూత నిమ్ము. కర అంటే చెయ్యి, అవలంబం అంటే ఊత. మనం ఎక్కడికైనా పైకి ఎక్కాలంటే ముసలాళ్ళకి చెయ్యి పట్టుకుని ఎత్తట్లా, చేయూత నిమ్ము అని అర్థం అనమాట. కాలు జారుతోందండి ఇందాక మెట్ల మీద, అప్పుడు ఒక ఆయన వాళ్ళ ఆవిడకి చెయ్యిచ్చి జాగ్రత్తగా మెట్లెక్కించాడు. అది చేయూత. ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం కాదు, దిక్కుమాల భాష అది. హ్యాండ్ ఇస్తారు అక్కడ, కానీ ఇక్కడ చేయూత ఇవ్వాలి. చెయ్యి గట్టిగా పట్టుకుని పైకి ఎత్తాడు ఆయన. ఎంత ముచ్చటగా ఉంటుంది ఆ దృశ్యం. భగవంతుడు ఎప్పుడు చేయూతనిస్తాడు. అదే కరావలంబము అని అన్నమాట. ఎంత అద్భుతమైన శ్లోకాలు ఆ లక్ష్మీ నృసింహ స్తోత్రం అంటే. ఆదిశంకరాచార్యులు వారు ఏ స్తోత్రం రాసినా అదంత మధురంగా ఉంటుంది, అనేక భావములతో ఉంటుంది. అందులో భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, యోగం ఉంటుంది. అందులో లేనిదంటూ లేదనమాట. అందుకే ఆ స్తోత్రాలు వీలున్నప్పుడల్లా చదవండి. నేను చదివినట్టు నాకు గుర్తవునా, యూట్యూబ్లో ఉందేమో, ఉంటే ఒకసారి రేపటి నుంచి అది మొదలు పెట్టండి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అది ఆ కరావలంబ స్తోత్రం, నరసింహ కరావలంబ స్తోత్రం రేపే మొదలుపెట్టి కొద్ది రోజులు వినండి. మన జన్మ ధన్యమైపోతుందన్నమాట, ఆనందం కలుగుతుందన్నమాట. శ్రీమత్పయో నిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. యోగీశ్వరులకి శాశ్వత శరణ్య, శాశ్వతంగా అభయమిచ్చేవాట ఆయన. యోగులకి ఎప్పటికీ అభయమిస్తాడు ఆయన, వాళ్ళ కష్టం లేకుండా చేస్తాడు. భవాబ్ధిపోత, సంసారమనే సముద్రమును దాటింపచేసే నౌక అయిన లక్ష్మీ నరసింహ మమ నా కొరకు కరావలంబం చేయూతను దేహి ఇమ్ము. అద్భుతమైన స్తోత్రం అన్నమాట. కాబట్టి శివుడు అంటే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించేటటువంటి నౌక. అటువంటి నీకు నమస్కారం అని ప్రార్థించగా యోగాభ్యాస తత్పరుడైన యోగీశ్వరుడు శివుడు కళ్ళు విప్పి యోగేశ్వరుడైన విష్ణువుని చూశాడు. ఈయన యోగేశ్వరుడే, ఆయన యోగేశ్వరుడే. యోగమునకు అధిపతి గనక యోగేశ్వరుడు అన్నారు కృష్ణుణ్ణి. ఆ యోగాభ్యాసమే ఆయన చేసే అధిపతి గనక శివుడు యోగేశ్వరుడే. యోగులకు ఈశ్వరుడు గనక యోగీశ్వరుడు. యోగమునకు యోగులకు కూడా వాళ్ళిద్దరూ ఈశ్వరులే. అందువల్ల యోగేశ్వర శబ్దం అటు శివుడికి ఇటు కృష్ణుడికి కూడా వాడతాం, ఇద్దరు యోగులే గనక. ఆ విషయం మనకి తెలియాలంటే మనకు ఆ యోగం పట్టాలి. లేకపోతే ఆ యోగం లేకపోతే శివకేశవులకి భేదం పాటిస్తాం తప్ప అభేదం పాటించలేం. ఆయన కళ్ళు విప్పి, మహాత్ములారా, నేను ఒకప్పుడు మునులందరికీ వాక్శుద్ధినిచ్చాను. తపస్సు చేసే మునులు శాపం పెడితే ఆ శాపం జరుగుతుంది, వాళ్ళు ఏమంటే అది అయిపోతుంది. వారి తపశ్శక్తి వల్ల వారికి వాక్శుద్ధి వాక్సిద్ధి కలిగేటట్టుగా అనుగ్రహించాను. ఆ శక్తిని నేనే ఇచ్చాను గనక వాళ్ళ శక్తిని నేను అనుభవించాలి. నేను ఈ మునుల యొక్క తపస్సునకు మెచ్చుకుని వారందరికీ శరీరంతో కైలాసం ఇవ్వాలి అని దారుకావనంలో తిరిగాను. కాని మునులలో ఇంకా మేము గొప్పవాళ్ళమనే అహంకారం పోలేదు.
మునుల భార్యలలో అసలు అహంకారమే లేదు. స్త్రీలలో నిరహంకార భక్తి ఉంది, పురుషులలో అహంకార భక్తి ఉన్నది. అహంకారం ఉన్నంత వరకు వచ్చినవాడు భగవంతుడనే గుర్తింపు ఉండదు. అందువల్ల మొట్టమొదట భక్తుడు అహంకారాన్ని తొలగించుకోవాలి. అహంకారం వల్ల ఏమవుతుందట? కోపం వస్తుంది. క్రోధం వల్ల ఏమవుతుంది? గురువుల్ని కూడా తిడతాడు, చంపుతాడు. అందుకని ముందు అహంకారం పోతే క్రోధం తగ్గుతుంది. క్రోధం తగ్గితే అప్పుడు గురువుల్ని గుర్తించగలుగుతాడు. సుందరకాండంలో హనుమంతుడు ఏమన్నాడు? క్రుద్ధో హన్యాత్ గురువునపి. కోపం ఎక్కువైపోయిన వాడు గురువులను కూడా చంపుతాడు, గురువుల్ని తిడతాడు. గురువు అనే శబ్దమునకు ఇటు మంత్రోపదేశం చేసేవాడు, ఇటు పురాణములు చెప్పేవాడనే కాక తండ్రి, మామగారు అని కూడా అర్థం. గురు శబ్దమునకు మామగారు అని అర్థం. గురువు అంటే తండ్రి. అది తెలియాలంటే సంస్కృతం తెలియాలి. అందువల్ల కొంతమంది కోపంలో తండ్రిని చంపేట్లా. ఆ మధ్యన ఆస్తి ఇవ్వలేదని మామగారిని చంపేశాడు ఒకడు. అలాగే పాఠం చెప్పిన గురువుల్ని తిడతారు కొంతమంది. ఇదంతా కర్మయోగం, క్రోధం వల్ల చేస్తున్నటువంటి పని అన్నమాట. కాబట్టి క్రోధం మహాపాపం. క్రోధమ తపముంజరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్, క్రోధిగా తపస్సుకి తన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. అష్టసిద్ధులు మన దగ్గరకు వచ్చినట్టు వచ్చి తొలగిపోతాయి. క్రోధం సర్వనాశనమునకు మూల కారణం. అందుకే తపస్సు చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళు క్రోధం పొందకూడదు. పెద్దల ఎడల తపస్సు చేసేవాళ్ళు ఎవరి మీద కోపం పొందాలి? అన్యమతస్థుల మీద. మన ధర్మం మీదకి దాడికి వచ్చేవాడిని మాత్రం ఏం చేసినా పర్వాలేదు, వేసిపారే. కానీ గురువుల దగ్గర మాత్రం అనుక్షణం వినయంగా ఉండాలి. అది మర్చిపోయారు వీళ్ళు. అందువల్లే వాళ్ళకి మాయ కమ్మింది. మాయ ఎప్పుడు అహంకారము, క్రోధము మొదలైన లక్షణములున్న వాడిని పట్టుకుంటుంది. ఆ అహంకారం తొలగిపోయినటువంటి వాడిని మాయ ఏమీ చెయ్యలేదు. ఆ మాయలో పడి లింగపతనమవుగాక అన్నారు వాళ్ళు. లింగము అంటే లక్షణం, లింగం అంటే రూపం ఉండి లేనిది అని అర్థం. అందువల్ల నేను వాళ్ళ శాపాన్ని అంగీకరించి ఇదిగో ఈ శివలింగ రూపం ధరించాను. ఈ లింగమునకు లక్షణం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఆకారం ఉందా అంటే ఉంది, కానీ ఆకారము లేదు. ఇప్పుడు చూడండి, మనిషిని చూడగానే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఒక రూపం కనబడుతోంది. కాబట్టి ఆ రూపాన్ని చూచి ఇతడు ఈ వ్యక్తి అని కనిపెడతాం. కానీ లింగానికి అలాంటి ఆకారం లేదు, కానీ ఏదో ఒక ఆకారం ఉన్నది. అందువల్ల లింగం అంటే లక్షణం ఉండి లేనిది, రూపముండి లేనిది, సాకారము నిరాకారము అన్నిటికీ పనికొస్తుంది. ఈ శాపం వల్ల ఈ విధంగా సాకార నిరాకార స్వరూపమైన ఒక లింగంగా మారాను. ఈ లింగమును పూజిస్తే ఈ ఋషుల యొక్క శాపం వాళ్ళని నాశనం చెయ్యదు. శాపం నన్నేం చేయదు. కానీ శాపం పెట్టడం వల్ల ఋషుల తపస్సు పాడైపోయింది. ఋషులు దెబ్బతింటారు, ఋషులు నాశనం అయిపోతారు. వాళ్ళు నాశనం కాకూడదు. వాళ్ళ శాపం వల్ల పడిన ఈ లింగం చిన్నదిగా మారి ప్రజలను అనుగ్రహించాలి. అది జరగాలంటే ఈ లింగాన్ని భక్తితో ఋషులు, దేవతలు పూజించండి, జలంతో అభిషేకించండి అనగానే మునులంతా పశ్చాత్తాపంతో శివుడి కాళ్ళ మీద పడ్డారు. స్వామి, నిత్యం నిన్నే ఉపాసిస్తున్నాం మేము. ఆఖరికి గాయత్రి మంత్రంలో కూడా నువ్వే ఉంటావు. భర్గో దేవస్య ధీమహి. భర్గుడు దేవుడు, ఆయన్ని ధీమహి ధ్యానిస్తున్నాము అంటున్నావు లేదు రోజు. అందులో భర్గుడినే ధ్యానిస్తున్నాం. అందులో సూర్యుడు, శివుడు అందరూ ఉన్నారు అందులో. అయితే ఆ విషయం తెలియలేదు మాకు. అది కాక నిరంతరం రుద్రసూక్తాలతో, శ్రీరుద్ర సూక్తములతో నిన్నే అర్చిస్తున్నాం. అటువంటి నిన్ను గుర్తించలేకపోయాం. రోజు వాళ్ళు రుద్రసూక్తం చదువుతారండి. ఆ రుద్రసూక్తం చదువుతూ శివుణ్ణే పూజిస్తున్నారు వాళ్ళు. చూచారా విచిత్రం? వాళ్ళు చదివే మంత్రములలో ఉన్న దేవత ఈ రూపంలో వస్తే గుర్తుపట్టలేకపోయామన్నారు వాళ్ళే. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాః చండ కోదండ హస్త త్ర్యక్ష రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవ నః ప్రయచ్ఛन्तు సౌఖ్యం. శివుడు 11 రూపాల్లో ఉంటాడు. ఆ రూపాలని ఏకాదశ రుద్రులు అంటాం.
ఈ ఏకాదశి రుద్రులు ఒకే రూపంలో ఉంటారు. 11 రూపములు ఉంటాయి, కానీ అందరూ ఒకే ఆకారంలో ఉంటారు. తేడా ఉండదు. ఆ 11 మంది కవలల్లా కనపడతారన్నమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, మొత్తం సమస్త లోకాలలో వాళ్ళ శరీరం వ్యాపించి ఉంటుంది. వాళ్ళు కూర్చుంటే ఈ కాస్త సీటు సరిపోదట, బ్రహ్మాండమంతా నిండి ఉంటారు. భసిత హిమరుచాహ, భసితము అంటే బూడిద, విభూతి. విభూతి పూసుకుని హిమరుక్కు అంటే చంద్రుడి కాంతితో వెలిగిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు విభూతి పూసుకుని తెల్లని కాంతితో ఉన్నారు. హిమరుక్కు అంటే మరొక అర్థం చంద్రుడని. చంద్రుడి యొక్క రేఖలు ధరిస్తారని ఒక అర్థం. చంద్రకాంతితో ఉంటారు, ఒళ్ళంతా విభూతి పూసుకుంటారు, మంచు వలె ఉంటారు. అంత తెల్లగా ఉంటారు ఆ 11 మంది రుద్రులు. అంటే శివుడు తెల్లనివాడు. వాళ్ళ శరీరాలు అటువంటివి అనమాట. అందుకని భాసమాన, హిమరుచా భాసమాన, చక్కని తెల్లని మంచు వంటి కాంతితో, తెల్లని కాంతితో ఉంటారు. భుజంగై, లోపలేమున్నాయి ఆయన శరీరం మీద? ఆభరణాలు, పాములు, సర్పాల చేత పరివేష్టింపబడిన శరీరాలవి. కంఠే కాలాహ, కాల అంటే నలుపు అని అర్థం. కంఠే కాలాహ, కంఠమునందు విషం నింపుకోవటం వల్ల ఆ 11 మంది రుద్రుల కంఠములు నల్లగా ఉన్నాయన్నమాట. కాలశబ్దమునకు విషము అని అర్థం. విషం కంఠంలో ఉండడం వల్ల వాళ్ళంతా నీలకంఠులయ్యారు. శివుడికి కంఠేకాలుడు అని పేరు. అంటే కంఠమునందు నలుపు గలవాడు, విషము కలిగినవాడు అని అర్థం అనమాట. కంఠే కాలహ యస్య సహ కంఠే కాలహ. కపర్దాహ, మంచి జటాజోటాలు ధరించిన వాడు. కలిత శశికళాహ, శశికళ చంద్రుడి యొక్క కళ, చంద్రుడి యొక్క రేఖలతో కలిత కూడినవారు. అంటే 11 మందికి నెత్తి మీద చంద్ర రేఖలు ఉన్నాయి. చండ కోదండ హస్తాహ, మంచి తీవ్రమైన దృఢమైన ధనుస్సులు ధరించారు. పినాకము అనే ఒక ధనుస్సు శివుడి చేతిలో ఉంటుంది. 11 రుద్రుల రూపం ధరిస్తే ఆ 11 మంది చేతుల్లో పెద్ద పెద్ద ధనుస్సులు ఉన్నాయన్నమాట. త్రిక్షాహ, అందరికీ 3 కళ్ళు ఉన్నాయి. ప్రతి రుద్ర రూపంలోనూ త్రినేత్రాలున్నాయి. రుద్రాక్ష మాలా సులలిత వభుషాహ, వారందరి శరీరాల మీద రుద్రాక్షలు ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి శరీరాలు. ఎప్పుడు శివుడు ఉన్నాడంటే ఆయన మెడలో రుద్రాక్ష ఉండవలసిందే. అవి కూడా లలితమైన అందమైన వపుష శరీరాలట. ఆ శరీరాలు అందమైన శరీరాలు, కోమలమైన శరీరాలు. అసలు శివుడి శరీరాన్ని ముట్టుకుంటే వెన్నముద్ద కంటే కోమలంగా ఉంటుంది, గులాబీ రేకు కంటే కోమలంగా ఉంటుంది, తామర పువ్వు రేకు కంటే కోమలంగా ఉంటుంది. నీకెలా తెలుసు అంటావేమో, ఆ వర్ణనను చూసి చెప్పట్లా. వర్ణనలో లలితమైన శరీరం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా అని చెప్పారు. కానీ నిజంగా నేను అనుభూతి చెందాను, పొందాను, ఆయన ముట్టుకోగలిగాను, నాకు ఆ యోగం పట్టింది. అవన్నీ శాంభవాహ, శంభుడి యొక్క రూపాలు, శివుడి యొక్క రూపాలు. మూర్తి భేదాహ, 11 రూపాల్లో ఉన్నాయన్నమాట. ఒక్క రూపం కాకుండా భేదం, వివిధమైన రూపములవి. మూర్తి భేదం అనగా ఒక్క రూపం కాకుండా అనేక రూపములతో ఉన్నాయన్నమాట. అవన్నీ ఎటువంటివి? రుద్రాహ, రుద్రస్వరూపాలు, ఏకాదశ రుద్రస్వరూపాలు. శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాహ, రుద్ర సూక్తం అని ఒక సూక్తం ఉన్నది. పురుష సూక్తం, స్త్రీ సూక్తం లాగా రుద్ర సూక్తం కూడా. ఈ రుద్ర సూక్తమునందు ఆ శివుడి యొక్క వైభవం ప్రకటించబడింది. అనగా రుద్ర సూక్తమునందు శివుడి గొప్పతనాన్ని వర్ణించారు. అందులో ఎలా వర్ణించారో అలాంటి రూపములతో ఉన్నారట వాళ్ళు. రుద్ర సూక్తములో చెప్పబడినట్లుగా వర్ణించినట్టుగా కనబడుతున్నారు. సాధారణంగా కొన్ని చోట్ల వర్ణిస్తాం కానీ ఆ వర్ణన అక్కడ కనబడదు. పెళ్లి కూతురు గురించి చెబుతారు. అందులో ఏమని బయోడేటాలో, పెళ్లి కూతురు తెల్లగానే ఉంటుంది కానీ ఎదురుగుండా కూర్చుంటే కనపడలేదు తెల్లగా. మేకప్లో ఉన్నప్పుడు అలా కనపడుతుందని చెప్పడు వీడు. జుట్టు బాగా ఉంటుంది, ఏమిటో మరి అది, బుట్టు ఉంటుంది, చెవులకు లోలక్కులు ఉంటాయి. లోలక్కులు ఎప్పుడు ఉంటాయో తీసేయచ్చు రేపు పొద్దున మళ్ళీ. కాబట్టి అందులో వర్ణించినట్టుగా ఉండాలని లేదు. మ్యారేజ్లో ఫోటోలు చూసి మోసపోకూడదు. డైరెక్ట్ గా చూసుకున్నప్పుడు అమ్మాయి ఇలా ఉంటుంది, అబ్బాయి ఇలా ఉంటుంది. అబ్బాయిని చూశానండి ఓ చోట, అబ్బాయిని ఫోటో చూస్తే చాలా బాగున్నాడు వాడు. తీరా ఎదురుగుండా చూస్తే వీడైనా పెళ్లి కొడుకుని మూర్చి వచ్చింది నాకు. కాబట్టి అందులో బయోడేటాలో చెప్పబడిన లక్షణములన్నీ అందరి దగ్గర ఎక్కడ ఉంటాయి? ఏదో నాలాంటి వాడిని పక్కన పెడితే. కాబట్టి వర్ణించినట్టుగా అక్కడ కనపడరు వాళ్ళు. కానీ రుద్రుడు అలా కాదట.
నిజంగా శ్రీరుద్ర సూక్తములో ఆయన గురించి ఏం చెప్పారో అంతకంటే ఇంకా గొప్పగా ఉన్నాడు తప్ప తక్కువగా లేడనమాట. అటువంటి రుద్ర మూర్తులున్నాయే, నహ మా కొరకు సౌఖ్యం సుఖమును ప్రయచ్చంతు సమర్పించుగా, మమ్మల్ని సుఖం వైపు మళ్లించుగాక, అనగా శివుడి యొక్క ఏకాదశి రూపములు మాకెప్పుడు సుఖమునే ఇచ్చుగాక, మాకు ఆనందం కలిగించుగాక అని అర్థం అనమాట. అంత గొప్ప సూక్తం. ఆ సూక్తములో ఉన్న పరమాత్ముని, వర్ణించిన పరమాత్ముని ఇప్పుడు వాళ్ళు కనిపెట్టలేకపోయారు. దానివల్ల వాళ్ళకి పాపం వస్తోందిట. ఆ పాపం పోవాలంటే అభిషేకం చెయ్యాలి, జలధారతో అభిషేకం చెయ్యాలి. వెంటనే నిజంగా పశ్చాత్తాపడ్డారండో ఈ ఋషులంతా. మేమెంత మూర్ఖులం అనుకున్నారు, అజ్ఞానంలో పడిపోయాం, మాయలో పడిపోయాం, పరమేశ్వరుడు ఎదురుగుండా వస్తే గుర్తించలేకపోయాం, ఆయన గురించి రుద్ర సూక్తంలో చదివాం, ఆ రుద్రుణ్ణి గుర్తించలేకపోయాం అనుకుని వెంటనే శివుడి కాళ్ల మీద పడ్డారు. సముద్ర జలాలు, నదీ నద జలాలు పట్టుకొచ్చారు. ఆ అపూర్వ జలములతో శివుడికి అభిషేకం చేశారు. అప్పుడు శివుడు అన్నాడు, దేవతలారా, పూర్వం వశిష్ఠుడు ఈ ప్రాంతంలో ఒక నది ఉంటే బాగుండన్నాడు. అప్పుడు నేను ఆయన కోసం నది ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వశిష్ఠుడి కోసం నేను ఒక నది ఇస్తున్నాను. ఆ నది గంగ. ఆయన వెంట ప్రవహించి గోమతి అని పిలువబడుతుంది అని తన శిరస్సు మీద ఉన్న గంగలో కొంత భాగాన్ని బ్రహ్మగారి కమండలంలో పోశాడు. బ్రహ్మగారు ఆ కమండలాన్ని వశిష్ఠుడున్న చోట దిమ్మరించాడు. అప్పుడు వశిష్ఠుడు తూర్పు దిక్కు నుండి తపస్సు చేస్తున్నాడు. వెంటనే వశిష్ఠుడి వెంట ఆ గోమతి అనే పేరు కలిగిన నదం వచ్చింది. గంగాజలమే గోమతి అనే పేరుతో ఆయన వెంట ప్రవహించింది తూర్పు నుంచి పడమరకి. నైమిషారణ్యం నుంచి అలా ప్రవహిస్తూ గుజరాత్లోకి వచ్చింది పశ్చిమం దగ్గరికి. ఇదిగో ఈ ప్రభాస క్షేత్రం దగ్గర ఇప్పుడు ఈ ఋషులంతా శివుడి యొక్క లింగాన్ని అభిషేకిస్తున్న చోటికి తమ తమ ప్రవహించుకుంటూ వచ్చింది. సముద్రంలో కలిసింది. ఈ సముద్రంలో గోమతి తొలుస్తున్న నీరు చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది, మహిమ ఎక్కువగా ఉంటుంది. ఆ నీటితో కూడా నాకు అభిషేకం చేయగలిగాడు శివుడు. వీళ్ళంతా కూడా గోమతీ జలం కూడా పట్టుకొచ్చారు. గోమతీ జలం సిద్ధికి ఎక్కుతుంది. ఈ లింగాన్ని దర్శనం చేసుకున్నటువంటి వాడు తెలిసి కాని తెలియక కాని గురునింద చేసిన, దేవతా నింద చేసిన, మునుల శాపం వల్ల ఏర్పడిన లింగం, అప్పుడున్న లింగం ఇప్పుడు చిన్న లింగం అయ్యింది. ఇప్పటికీ నాగేశ్వర జ్యోతిర్లింగానికి పక్కనే ఉంటుంది ఆ లింగం. కానీ అదే లింగం అని మనకు తెలియదు. అది ప్రభాస లింగం అని పిలువబడుతుంది. ఆ తర్వాత మునుల పత్తుల్ని అనుగ్రహించాడు ఆయన. అనుగ్రహించి ఈ నా కథని శ్రద్ధతో విన్నటువంటి వారు గురుద్వేషమును ఎప్పుడూ పొందరు అన్నాడు ఆయన. ఎందుకంటే గురుద్రోహం వల్లే మాయలో పడి నాశనం అయిపోతాం కనుక. అందుకని ఈ కథని శ్రద్ధాశక్తులతో వింటే గురుద్రోహం చెయ్యరు, గురుద్వేషం పొందరు, తద్వారా తరిస్తారు. అనేక జాతక దోషాలుంటాయి మానవులకి. ఆయా వ్యక్తులు వారి పూర్వజన్మల్లో చేసుకున్న పాపములే ఈ జన్మలలో జాతక రూపంలో పట్టి పీడిస్తాయి. ఒక్కొక్కడు ఎన్ని పనులు మొదలుపెట్టినా యావజ్జీవితం అవదండోయ్. అసలు వ్యూహలక్ష్మి మహామంత్రం వల్ల కాని పని ఉండదు, కానీ ఆ మంత్రమే కొందరికి పట్టివ్వదు. కారణం ఏంటంటే వీడు పూర్వజన్మ పాపం ఎక్కువగా ఉంది. కొందరు ఎన్ని మందులు వేసుకున్నా రోగాలు తగ్గవు. ఆ మందు నిజంగా చాలా గొప్పదే, కానీ వీడికి పనిచేయదు. ఎందుకు పనిచేయటం లేదు? వీడి పూర్వజన్మ పాపం అంత ఎక్కువగా ఉన్నది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసుకున్న మహాపాపం వ్యాధి రూపంలో, రోగము రూపములో పట్టుకుని పీడిస్తుంది జనులను. ఇప్పుడు ఈ రోగం పోవాలంటే ముందు పాపం పోవాలి. ఆ పాపం పోవడానికి ఈ ప్రభాసలింగ దర్శనం చేసుకోవాలి. కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోతే ఎలాగా? ఇప్పుడు ఈ చెప్పిన వెంటనే పరిగెత్తలేం కదా. అందుకని ఈ ఘట్టాన్ని శ్రద్ధతో వింటే ప్రభాసలింగమును పూజించిన పుణ్యం వస్తుంది. దానివల్ల పూర్వజన్మ పాపం తొలగుతుంది. దానివల్ల వ్యాధులు తొలగుతాయి, జాతక దోషాలు పరిహారం అవుతాయి. అందుకని ఈ కథని శ్రద్ధగా వినాలి. ఇప్పుడు వినలేని వాళ్ళు ఇది ఎలాగో యూట్యూబ్లోనో ఐట్యూబ్లోనో ఉంటుందిగా. ఐట్యూబ్లో మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఎదురుగుండా ఉన్నారు గనక. ఇదంతా ఐట్యూబ్. ఆ తర్వాత యూట్యూబ్. అందులో అయినా ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంకోసారి శ్రద్ధగా వినండి. ఈసారి విషయం తెలిసింది గనక మనస్సు చెదరనివ్వకుండా, చెక్కు చెదరనివ్వకుండా, ఒక్క చెక్కే కాదు డీడీ చెదరనివ్వకుండా, క్యాష్ చెదరనివ్వకుండా మనస్సును లగ్నం చేసి వినండి. ఎన్నిసార్లు విన్నా ఏదో సమయంలో మనస్సు అటు ఇటు పోతుందండి. దానికి మూల కారణం ఏంటంటే చేతిలో ఉందిగా కర్ణపిశాచి. సరిగ్గా పురాణం వింటున్నప్పుడే
టింగ్ టింగ్ అంటుంది. ఇప్పుడు టింగు టింగులు కూడా పోయాయి. ఏమిటో వీడు విచిత్రంగా ఫోన్ ఎత్తు ఇది ఒక డింగుటూ అంటే ఈ మధ్యన. ఆ అరుపు కూడా ఎవరిదో తెలియట్లేదు, మరి వాళ్ళ ఆవిడతో తెలియదు, వాళ్ళ ఆయనతో తెలియదు. అలా ఉంటాయి కొన్ని చోట్ల విచిత్రమైన ధ్వనులు అనమాట. కొన్ని పాటలు వింటే ఇది పాటేనా అని మూర్ఛ వస్తుంది నాకు. నా చిన్నప్పుడు తాగిన పాలు కూడా బయటకు తగ్గుతున్నాయి కడుపులోంచి. అలాంటి పాటలు కూడా వస్తాయి కొన్ని అనమాట. నిజంగా శివుడి స్తోత్రాలు ఎంత మధురమైనవండి. హాయిగా ఘంటసాల వారు పాడినటువంటి జటా కటాహ సంభ్రమ భ్రమన్ నిలింపరిజ్జరి శ్లోకాలు పెట్టుకుంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆ స్తోత్రాలని వాడి ఏం గొంతుకుతో పడతాడో మహాభయంకరం అనమాట. అది ధరాధరే ఇదే ఆ ధరాధరేంద్ర నందినికి వచ్చిన తిప్పలది. అది నాకు చాలా కాలం అర్థం కాలే. ఏంట్రదన్నాను. శ్రద్ధగా వినండి ఎంత బాగుంటుందో. రావణాసురుడి స్తోత్రం. రావణాసురుడు కూడా ఈ స్తోత్రం రాసినోడు చచ్చిపోతాడు ఇది వింటే. ధరాధరేంద్ర నందిని అని అరిస్తే ఆ శివుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు? అదే ఘంటసాల వారు పడితే ఎంత బాగుంటుంది. చక్కగా ధరాధరేంద్ర నందిని అని ఆయన పాడితే ఆ కంఠానికి ఒక మాధుర్యం వేరు. నిజంగా సీతారామ కళ్యాణంలో ఆయన పాడాడు కాబట్టి ఆ సినిమాలు చూడగలిగాం. లేకపోతే ఏం చూడగలుగుతాం అందులోనూ. చాలా చోట్ల కొన్ని చోట్ల ఆ పాట తీసే సినిమా చూడండి. ఉదాహరణకి దేవదాస్ సినిమా తీయండి, జగమేమాయ ఈ పాటలు తీసేసి ఈసారి వినండి. అప్పుడు ఆ సినిమా మీదకి ఏమన్నా మన మనసు పెడుతుందా? కాబట్టి ముందు ఆ గానంలో ఆ శక్తి ఉన్నది. ఆ రోజుల్లో ఆ పాటల వల్లే సక్సెస్ అయ్యావు ఎక్కువగా. అలాగే నటుల్ని తక్కువ చేయట్లా, కానీ దానికి ఇది ఎంత బూస్ట్ ఇచ్చిందండి. మహానుభావుడు ఆయన పాడుతుంటే కానరార కైలాస నివాస అంటే దగ్గర రాకుండా ఉంటాడు ఆయన. సర్పభూషితాంగా కందర్పదర్పభంగా సర్పభూషితాంగా కందర్పదర్పభంగా భవపాశనాశ పార్వతీ మనోహర హే మహేశ వ్యోమకేశ త్రిపురహర కానరార కైలాస నివాస అంటే శివుడు తక్షణం దిగొస్తాడు ఆ కంఠానికి, ఆ మాధుర్యానికి పరవశించానమాట. అంతేగాని వీడు ఏడుస్తూ పాడుతూ ఉంటే ఏమిటో ఇప్పటికీ ఆ శబ్దాలు కూడా అర్థం కావు. ఆ శబ్దాలు మనకే అర్థం అవ్వకపోతే శివుడికి ఏం అర్థం అవుతాయి పాపం. ఆయన ముక్కు ముసుగు తపస్సు చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళేది ఏమిటో అర్థం కాక వీడెవడో ఏడుస్తున్నట్టున్నాడు, వాడి ఏడుపు అంతా భూలోకంలో ఉన్న మానవులు చూసుకుంటారులే అని ఆ మహానుభావుడు రావడం మానేస్తాడు. ఒకవేళ మనకి గానం చేయడం కుదరలా, గానం చేయకపోతే ఏం కొంపమొలగదు. శివ, కేశవ, మాధవ, నారాయణ అంటూ మీకు తోచినట్టుగా మీ వాయస్సుతో పిలవండి, సంతోషపడిపోతాడు ఆయన. సరే అవన్నీ పక్కన పెడితే మొత్తం మీద ఎందుకో తెలియదు కానీ మానవుడి యొక్క మనస్సుకి నిలుకడతనం తగ్గిపోయింది. ఆ నిలకడ నిలబడాలంటే కొంచెం మంచి పాటలు రింగుటోనుగా పెట్టుకోండి అని చెబుతున్నాను, అంతకంటే లేదు. అవన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఆ ఫోన్ని అదేదో సైలెంట్ మోడ్లో పెట్టేసుకుని అందులోనే యూట్యూబ్లో మళ్ళీ ఈ కథ ఇంకోసారి పెట్టుకుని శ్రద్ధగా వినండి. అప్పుడు ఈ గురుద్వేష పాపాలు, గురునిందా పాపాలు, ఈ జాతక దోషాలు, పూర్వజన్మలో చేసిన పాపం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు తప్పక తొలగిపోతాయి. భయంకరమైన జాతక దోషములకు విరుగుడు ఈ ప్రభాసంలో శివుడు దారుకావనంలో లింగ రూపంలో వెలసినటువంటి కథ వినుటయే. మళ్ళీ చెబుతున్నాను, ప్రభాస క్షేత్రంలో దారుకావనంలో శివుడు లింగ రూపంలో వెలసిన ఈ కథ వింటే క్రూర కఠోర జాతక దోషాలన్నీ తొలగిపోతాయి, సులభముగా తొలగిపోతాయి. శ్రద్ధతో వినమన్నాడంతే. కాకపోతే అలా విని మనం తరించాలి. ఈ దారుకావనంలో ఇంకొంచెం ముందుకెడితే ప్రభాస క్షేత్రం ఇదంతా చెప్పారు కదా, అక్కడ ఒక అద్భుతమైన కొండం ఉన్నది. అది గోపీకొండము అని పిలువబడుతుంది. క్రిందటిసారి 2021లో వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు. ఆ గోపీకొండలో చేపలకి అవేవో మరవరాలు అవి వేస్తారో తింటూ ఉంటాయి. అది గోపీకొండం. ఈ కొండంలో నీళ్లు ఎంత మురికిగా ఉన్నా ఇన్ని చుక్కలు శిరస్సును చల్లుకుంటే మహాభయంకరమైన కల్మషాలు తొలగుతాయి. ఈ జన్మలో కాని రాబోయే జన్మలో కాని మొత్తం మీద రాబోయే 3 జన్మల లోపు ముక్తి వస్తుంది టండోయి. శ్రీకృష్ణుడు కైవల్యం ఇచ్చి తీరుతాడు. కాకపోతే ఆ ప్రాంతానికి వెళ్లి ఆ కథని తెలుసుకోవాలి. అందుకే గురువులతో వెళితే ఎక్కువ లాభం అన్నారు. మనగ్గా మనం వెళ్ళడం కంటే, అశాంతిగా వెళ్ళడం కంటే ప్రశాంతంగా గురువులతో వెళ్ళాలి. అది గోపీకొండం. ఈ గోపీకొండం యొక్క మహామహిమని ప్రహ్లాదుడు మునులకు చెబుతున్నాడు. అది మర్చిపోకూడదు మనం. ఇదంతా ప్రహ్లాదుడు కొంతమంది మునులకు చెబుతున్నాడు. ఈ మునులు తీర్థయాత్రకు వెడుతున్నప్పుడు 3 భూతాలు కనబడ్డాయి, అవి మర్చిపోద్దు.
2 పిశాచాలు, మధ్యలో బ్రహ్మరాక్షసుడు. వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కూడా తొలగాయని చెప్పాను కదా. గోమతీ సంగమ జలం జల్లడంతో ఋషులు వాటికి ప్రేత విముక్తి అయిపోయింది. అయినా సరే ప్రభాస మహిమ, ద్వారకా మహిమ విన్నాకే వైకుంఠానికి వెడతాం అని ప్రహ్లాదుడి దగ్గర కూర్చుని పురాణం వింటున్నాయి. అవి ఎంత గొప్పవండి. నిజంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది కదా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోవచ్చుగా. కానీ ఈ మహిమ వింటే వైకుంఠం నుంచి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అందుకని ద్వారకా మహిమ పూర్తిగా వింటున్నాయి. దీన్ని బట్టి ఏమని తెలుస్తుంది మనకి? మనం గ్రహించవలసిన తెలుస్తుందా లేదా? ఏంటంటే బాగా కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడి మీద భక్తి బాగా కుదురుతుంది. అన్ని బాగుండి నోట్లోకి 4 వేళ్లు పెడితే దేవుడు లేడు దెయ్యం లేడు ఇంట్లో కూర్చుంటారు. దేవుడు లేడు దెయ్యం లేడు అన్నవాడు కూడా దెయ్యం అయ్యాడా? అప్పుడు తిండి లేక మంచినీళ్లు లేక నానా బాధ పడ్డాం. ఈనాడు గోమతీ జలం నెత్తి మీద ఈ ఋషులు చల్లడం వల్ల, ప్రహ్లాదుడు చెప్పిన మాట విని నీళ్లు నెత్తిమీద జల్లించుకోవడం వల్ల మాకు ప్రేతత్వం నుంచి విముక్తి కలిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు చేయకూడదు. వైకుంఠానికి వెళ్లినా, దివ్యలోకాలకు వెళ్లినా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా కథ భవిష్యత్తులో ఎంతో మందికి ఆదర్శం అవ్వాలనుకుని అవి శ్రద్ధగా వింటున్నాయన్నమాట. గుళ్ళో సాధారణ భక్తుడు ప్రదక్షిణ చేసిన దానికి, జాతక దోషాల నుంచి విముక్తి పొందడానికి ప్రదక్షిణ చేసిన వాడికి తేడా ఉంటుంది. ఒక వ్యక్తికి కష్టం ఎక్కువైపోయిందండి, బాగా కష్టపడుతున్నాడు, జాతకం బాలేదు, ఉద్యోగం లేదు, నలిగిపోతున్నాడు. లేదా ఓ వ్యక్తి మీద పెళ్ళాం కేసు పెట్టింది, రోజు నెలకో 10 రోజులకో ఒకసారి కోర్టుకు వెళ్ళి రావాలి. ఈ బెంగ ఉన్నవాడు ఏం చేస్తాడు? నాయన 108 ప్రదక్షిణలు చెయ్యంటే ఎంతో భక్తితో అడుగడుక్కి దండం పెడుతూ, గోవింద మా ఆవిడ కేసు, ఆ కేసు వల్ల నాకు లాసు, అది నీకు తెలుసు, నా బతుకు చింతకాయ పులుసు, అందులోంచి నన్ను ఎలా బయటపడేయాలో నీకే తెలుసు అంటూ ప్రదక్షిణ చేస్తాడు. భక్తితో చేస్తాడు, భయంతో చేస్తాడు. అదే ఏమీ లేదు, శుభ్రంగా వాయి ఇడ్లీ తిన్నాడు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంట్లో పూరీ కూర రెడీగా ఉందనుకోండి, అప్పుడు వాడు కేశవ హలో ఇంట్లో పూరీయేనా, మళ్ళీ కేశవ మళ్ళీ పూరి. ఎందుకంటే వాడికి కష్టం లేదు గనక. కష్టం ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. అప్పుడు చేసే పూజ, అప్పుడు చేసే ప్రదక్షిణలో ఒక చిత్తశుద్ధి ఉంటుంది, భయభక్తులుంటాయి. కష్టం లేనాడు ఇంత భక్తితో చేయలేడు. అందుకని భగవంతుడు అప్పుడప్పుడు ఒక్కసారి నెత్తి మీద ఒక్క ముట్టిగా పడతాడు. నెల 1,00,000 రూపాయల జీతం వచ్చి పడిపోతుంది. పొద్దుట పెసరట్టు ఉప్మా, రాత్రికి మళ్ళీ పెసరట్టు ఉప్మా, ఇవన్నీ ఉన్నంత వరకు నువ్వు దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయలేవు. అప్పుడు పురాణం వినడానికి రావు. ఎప్పుడో నెత్తి మీద టంగన ఆఫీసులో మట్టిగా పుట్టినప్పుడు, లేదా భార్యామణి అట్లకాడ కాల్చి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టినప్పుడు, అప్పుడు ఇంకా చూడండి, నీవే తప్ప యతఃపరం బెరుగమన్యం పొందగుందీను నిల్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటాడు. గజేంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. హాయిగా భార్యలతో తిరిగాడు, దేవుడు లేడు దెయ్యం లేదు, మొసలి కాలు పట్టుకుంది, ఇక నీవే తప్ప యతఃపరం బెరుగా అన్నాడు. అయితే మీలాంటి జ్ఞానులు కొందరు ఉంటారు, వాళ్ళకి కష్టంతో సుఖంతో సంబంధం లేదు. వాళ్ళు ఏమైనా ఆరయ్యేసరికల్లా ఇక్కడ ఉంటారు, జై గురుదేవ అంటారు, బలం గురోహ ప్రవర్తితం అంటారు, అయ్యేదాకా శ్రద్ధగా ఉంటారు. అయ్యాక కూడా వెళ్ళేటప్పుడు కిందకి దిగేటప్పుడు కాలు అట్టుకు లాగేసి గురువుగారు పడిపోయినా పర్వాలేదు, కాళ్ళు దొరికితే చాలంటారు. ఏదేమైనా గురువుగారు పాదాలు చాలు కదా, ఆయన పదాల తర్వాత సంగతి పక్కన పెడదాం. అదేదో సినిమాలో సూర్యకాంతం కాళ్ళు అలా పిసికి తప్పని పారేస్తున్నాం అర్థం మీద. అయ్యి బాబాయ్ నా కాళ్ళు అంటే ఈ పూటకి నా పాదసేవ అయ్యింది, పాదసేవ అయ్యాక నీ కాళ్ళు ఉంటేనంటే పోతేనే అంటారు. అలాగా. కాబట్టి ఏది ఏమైనా ఆ పాదాలు దొరికితే చాలనే భక్తి ఉంటుంది. అది కొంతమంది భక్తుల దగ్గర కనపడుతుంది, ఇదిగో మీలాంటి మహానుభావుల దగ్గర కనపడుతుంది. కానీ సాధారణంగా లోకంలో దుఃఖం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు. అందుకే కబీర్ దాసు దుఃఖమే సుమిరన్ను సబ్బకరై సుఖమే కియాన కోయ్ సుఖమే సుమిరన్ను ఎది కరై తో దుఃఖకా హే హోయ్ అన్నాడు. దుఃఖం వస్తే ప్రతివాడికి స్మరించాలనే కోరిక వస్తుంది. సుమిరన్ అంటే స్మరణ అన్నమాట. స్మరించాలనే కోరిక వస్తుంది. కేశవ మాధవ అంటాడు, శివ చంద్రచూడ మదనాంతక సూరపాణి అంటాడు. సుఖం వస్తే అన్ని మర్చిపోతాడు. సుఖం వచ్చినప్పుడు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది కదా. మీసం మెలేసి నేను ఎంత గొప్పవాడిని అనుకున్నారు, రూపాయి లేకుండా సిటీకి వచ్చానండి, ఇంత సంపాదించానండి,